ఇల్సలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. 1970ల నాటి న్యూయార్క్ నగరాన్ని ఒకసారి ఊహించుకోండి. ఒకవైపు ఆకాశాన్ని తాకే భవనాలు, మెరిసే దీపాలు, మరోవైపు చీకటి వీధుల్లో అధికారం కోసం, గౌరవం కోసం ప్రాణాలు తీసుకునే వీధిముఠాలు. ఆ హింస, ద్వేషం అట్టుడుకుతున్న నగరంలోకి పెన్సిల్వేనియాలోని ఒక చిన్న పల్లెటూరు నుండి ఒక పాస్టర్, డేవిడ్ విల్కర్సన్ అడుగుపెడతారు. ఆయన వచ్చింది ఒకే ఒక్క పనిమీద, ఆ గ్యాంగ్స్లో కూరుకుపోయిన కుర్రాళ్ల మనసు మార్చాలని. ఈరోజు మనం ఈ నిజజీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఒక సినిమా ట్రాన్స్క్రిప్ట్ను లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ కథ మొదలవడమే చాలా నాటకీయంగా ఒక కోర్ట్ రూంలో మొదలవుతుంది. అక్కడ గ్యాంగ్ సభ్యుల విచారణ జరుగుతుంటే ఈ పాస్టర్ మధ్యలో దూరి జడ్జితో మాట్లాడాలని ట్రై చేసి బయటకు గెంటేయబడతాడు. అవును, ఆ సంఘటన చూడటానికి చాలా అమాయకంగా అనిపిస్తోంది. ఒక పల్లెటూరి పాస్టర్కు నగరంలోని కోర్టు పద్ధతులు తెలీదేమనిపిస్తుంది. కాని అనుకోకుండా ఆ చర్యే కథను ముందుకు నడిపిస్తుంది. ఖచ్చితంగా అలా బయటకు గెంటేయబడటం వల్ల అతను మీడియా దృష్టిని ఆకర్షిస్తాడు. కాని అంతకంటే ముఖ్యంగా అతను ఎవరికోసమైతే వచ్చాడో ఆ గ్యాంగ్ సభ్యుల దృష్టిలో పడతాడు. అంటే వాళ్లకొక క్యూరియాసిటీ మొదలవుతుంది. అవును, ఎవరో వ్యక్తి మాకోసం కోర్టులోకొచ్చి మరీ అవమానపడ్డాడు అనే ఒక చిన్న ఆసక్తి మొదలవుతుంది. అతని ప్రయాణానికదొక అనుకోని ఆరంభం అన్నమాట. నిజమే. కోర్టు నుండి బయటకు గెంటేయబడ్డాక ఏమాత్రం నిరాశపడకుండా విల్కర్సన్ నేరుగా యుద్ధభూమిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఆ ముఠాలు తిరిగే వీధుల్లోకి. అక్కడే అసలు కథ మొదలవుతుంది. అవును, అక్కడ ఒక కుర్రాడు అతని బూట్లని చూసి ఎగతాళి చేస్తాడు. ఓహో, ఎంత మంచి బూట్లు వేసుకున్నావు, పల్లెటూరి మనిషి అన్నట్టు వెటకారంగా అంటాడు. వెంటనే విల్కర్సన్ ఏమాత్రం ఆలోచించకుండా తన బూట్లు విప్పి అతనికిచ్చేస్తాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అది కేవలం అమాయకత్వమా లేక ఒక ప్లానా? మంచి ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే రెండు. ఒకవైపు అతనికి నగరపు కఠిన వాస్తవాలు, ఆ వీధి నియమాలు కొత్త. కాని మరోవైపు అది చాలా తెలివైన చర్య. ఎలాగంటారు? చూడండి, గ్యాంగ్ సభ్యులు అధికారాన్ని, బలాన్ని, హింసను అర్థం చేసుకుంటారు, గౌరవిస్తారు. కాని వాళ్లు త్యాగాన్నెప్పుడూ చూడలేదు. వాళ్ల ప్రపంచంలో ఒకరు ఇంకొకరి నుండి లాక్కుంటారంతే. ఎవరూ తమ వస్తువును ఇంకొకరికివ్వరు. విల్కర్సన్ చేసిన ఆ చర్య వాళ్ల నియమాలను పూర్తిగా బ్రేక్ చేసింది. అంటే నేను నీ శత్రువును కాదు, నేను నీ నుండి ఏమీ ఆశించట్లేదు అని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాడు. సరిగ్గా అదే. అందుకే ఆ చిన్న చర్య వాళ్లని అంతలా ఆలోచింపజేసింది. అవును, ఆ కుర్రాడు లిటిల్ బో ఆశ్చర్యపోయి అతన్ని మౌమౌస్ అనే అత్యంత భయంకరమైన గ్యాంగ్ దగ్గరకు తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఆ మౌమౌస్ అనే పేరు వింటేనే ఆ రోజుల్లో వణికిపోయేవారట కదా. ఖచ్చితంగా. కెన్యాలో జరిగిన మావుమావు తిరుగుబాటు చాలా హింసాత్మకమైనది. ఆ తిరుగుబాటుదారుల నుండి ప్రేరణ పొంది గ్యాంగ్ ఆ పేరు పెట్టుకుంది. అది వాళ్ల క్రూరత్వానికి ఒక చిహ్నం. అలాంటి గ్యాంగ్ అడ్డాలోకి వెళ్లడమంటే ప్రాణాలతో చెలగాటమాడడమే. మరీ ఆ అడ్డాలోకి ప్రవేశించడం కూడా అంత సులభం కాదు. లిటిల్ బో బయటే వదిలేస్తాడు. లోపలికి వెళ్లడానికి విల్కర్సన్ అక్కడున్న ఒక అమ్మాయికి డబ్బిచ్చి సహాయం కోరతాడు. ఆమె అతన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఇక అక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. మావుమావుస్ ముఠా వాళ్ల బద్ధ శత్రువులైన బిషప్స్ గ్యాంగ్తో ఒక పెద్ద గొడవకు సిద్ధమవుతూ ఉంటారు. వాళ్ల భాషలో చెప్పాలంటే ఒక రంబుల్ కోసం ప్లాన్ వేసుకుంటున్నారు. కత్తులు, గొలుసులు, బేస్బాల్ బ్యాట్లు, అంత యుద్ధ వాతావరణం. ఆ సన్నివేశంలో ఉన్న వైరుధ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు హింసకు, రక్తపాతానికి సిద్ధమవుతున్న కుర్రాళ్లు, వాళ్ల కళ్లల్లో ద్వేషం, ఆవేశం. మరోవైపు వారి మధ్యలో నిలబడి ఏ ఆయుధం లేకుండా ప్రేమ గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఒక పాస్టర్. ఇది చాలా వింతైన, దాదాపు హాస్యాస్పదమైన దృశ్యం. వాళ్లతన్ని చూసి నవ్వుతారు. ఈ పెద్ద మనిషి ఎక్కడ్నుండి దారిదప్పి ఇక్కడికొచ్చాడో అన్నట్టు ఎగతాళి చేస్తారు. అవును. ఆ గందరగోళం మధ్యలో అతను నిలబడి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు గంజాయి తాగడం, తప్పుడు పనులు చెయ్యడం ఆయనకు తెలుసు, అయినా సరే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడం మొదలుపెడతాడు. దానికి వాళ్ల స్పందన సున్నా, అసలు పట్టించుకోరు. ముఖ్యంగా ఆ గ్యాంగ్ నాయకుడు నిక్కీ అతని దగ్గరకొచ్చి, ఓ పెద్ద మనిషి, ఇక్కడ మేం మార్చేది ఒకటే, అది నీ పెదవి, దాన్ని నీ ముక్కులోకి నెడతాం అని చాలా తీవ్రంగా బెదిరిస్తాడు. అతని శాంతి సందేశం అక్కడ పూర్తిగా దారుణంగా తిరస్కరించబడింది. ఆ తిరస్కారను చూశాక కూడా అతను వెనక్కి తగ్గలేదు.
ఆ తిరస్కరణ చాలా ముఖ్యం, ఎందుకంటే అది విల్కర్సన్ వ్యూహాన్ని మార్చవలసిన అవసరాన్ని సూచిస్తుంది. కేవలం మాటలు, మంచి ప్రసంగాలు ఆ హింసాత్మక సంస్కృతిలో పనిచేయవని అతనికా క్షణంలో స్పష్టంగా అర్థమైంది. అంటే వాళ్ళని వేరే విధంగా చేరుకోవాలనుకున్నాడు. అవును, అతను వాళ్ళ భాషలో మాట్లాడాలి, కాని హింసతో కాదు, త్యాగంతో, పట్టుదలతో. నిక్కీ పాత్ర ఇక్కడ ఒక పర్వతంలాంటి సవాలు. అతను ఆ గ్యాంగ్లో అందరికంటే కఠినుడు, క్రూరుడు. పాస్టర్ గనక అతన్ని మార్చగలిగితే ఎవరినైనా మార్చగలడని ఈ కథ మనకు చూపిస్తుంది. నిజమే. నిక్కీని చేరుకోవడానికి విల్కర్సన్ చేసే ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి అర్ధరాత్రి నిక్కీ ఇంటి తలుపు తడుతాడు. ఆ సీన్ చాలా బాగుంటుంది. అవును, నిక్కీ కోపంగా తలుపు తీస్తే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిక్కీ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. దానికి నిక్కీ నన్ను నిద్రలేపింది దీనికేనా అని పిచ్చివాడిని చూసినట్లు చూస్తాడు. ఇదిలా ఉండగా కథలోకి నిక్కీ స్నేహితురాలు రోసా వస్తుంది. ఆమె ఒక హెరాయిన్ బానిస. ఆ పాత్ర కూడా చాలా కీలకం. ఒక దశలో నిక్కీ ఎంత క్రూరంగా ఆలోచిస్తాడంటే, ఆ పాస్టర్ను చంపమని రోసా చేతికి ఒక కత్తి ఇచ్చి పంపిస్తాడు. నువ్వు అతన్ని చంపేస్తే నీకు జీవితాంతం సరిపడా డ్రగ్స్ ఇస్తాను అని ఆశపెడతాడు. ఇక్కడ నిక్కీ మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అతను స్వయంగా పనిచేయడు. రోసా బలహీనతను, ఆమె వ్యసనాన్ని వాడుకుంటున్నాడు. అవును, ఇతరుల బలహీనతలపై తన అధికారాన్ని నిలబట్టుకునే ప్రయత్నమది. అయితే రోజా ఆ పాస్టర్ను చంపడానికి వెళ్ళినప్పుడు అతని కళ్లల్లోకి చూసి ఆ పని చెయ్యలేకపోతుంది. ఆ తర్వాత డ్రగ్స్ కొనడానికి డబ్బు లేక నేరుగా విల్కర్సన్ దగ్గరకే వస్తుంది. నాకు $10 కావాలి అని అడుగుతుంది. దానికి అతను చెప్పిన సమాధానం కథలో ఒక కీలకమైన మలుపు. అతను చాలా నిక్కచ్చిగా, నిన్ను నువ్వే చంపుకోవటానికి నేను సహాయం చెయ్యను అంటాడు. మాట చాలా కఠినంగా ఉంటుంది, కాని దాని వెనకున్న ఉద్దేశం మంచిది. బదులుగా ఆమెకు ఆ వ్యసనం నుండి బయటపడటానికి సహాయం అందిస్తానని మాట ఇస్తాడు. విల్కర్సన్, అతని మిత్రుల సహాయంతో రోజా చాలా కష్టపడి ఆ నరకం నుండి బయటపడుతుంది. ఆమె పూర్తిగా మారిపోతుంది, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ సంతోషకరమైన వార్తను నిక్కీకి చెప్పడానికి వెళ్ళినప్పుడు అతను చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. నువ్వు బానిసగా ఉన్నప్పుడే నాకు నచ్చావు, ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన దానితో సమానం అని ఆమెను తిరస్కరిస్తా. ఆ మాటలు నిక్కీ అంతర్గత సంఘర్షణను, మార్పు పట్ల అతని భయాన్ని స్పష్టంగా చూపిస్తాయి. అంటే ఆమె బాగుపడటం అతనికి నచ్చలేదా? నచ్చలేదు. ఎందుకంటే అది అతని నియంత్రణను, అతని ప్రపంచాన్ని ప్రశ్నిస్తుంది. అతని చుట్టూ ఉన్నవాళ్లు విరిగిపోయి బలహీనంగా ఉంటేనే అతను శక్తివంతుడుగా ఫీలవుతాడు. రోసా స్వతంత్రురాలవ్వడం, ఆమె తన జీవితాన్ని తాను నియంత్రించుకోవడం అతను తట్టుకోలేకపోయాడు. ఆమె మార్పు తను కూడా మారగలనేమో అనే ఆలోచనను రేకెట్టించి ఉండవచ్చు. ఆ ఆలోచన అతనికి భయాన్ని కలిగించింది. అంటే వ్యక్తిగత మార్పులు కూడా నిక్కీని కదిలించలేకపోయాయా? లేకపోయాయి. దీంతో విల్కర్సన్కు అర్థమైంది, ఒక్కొక్కరినీ మార్చడం కంటే వీరందర్నీ ఒకేసారి కదిలించే ఒక పెద్ద ప్రయత్నం చెయ్యాలని. అవును, అదే ఆ చారిత్రాత్మక ర్యాలీకి దారితీసింది. అతను నగరంలోని అన్ని గ్యాంగుల కోసం ఒక పెద్ద ర్యాలీని ఏర్పాటు చేస్తాడు. అందర్నీ ఒకే చోటికి పిలిచి తన సందేశాన్ని వినిపించాలననుకుంటాడు. అయితే నిక్కీ, ఇతర గ్యాంగ్ నాయకులు ఆ ర్యాలీని తమ చివరి యుద్ధభూమిగా మార్చుకోవాలని ఒక భయంకరమైన పథకం వేస్తారు. వాళ్ల ప్లాన్ చాలా దారుణమైనది. ర్యాలీ మొదలయ్యాక హాల్ తలుపులన్నీ మూసివేసి లోపలున్న ప్రత్యర్థి గ్యాంగ్ల సభ్యులతో చివరి వ్యక్తి నిలబడే వరకు ఒకరినొకరు చంపుకోవాలని నిర్ణయించుకుంటారు. అవును, ఇక్కడ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. విల్కర్సన్ ఉద్దేశం శాంతి, వాళ్ల ఉద్దేశం హింస. ఒకే వేదిక, రెండు పూర్తి విరుద్ధమైన ప్రణాళికలు. ఆ ర్యాలీలో విరాళాలు సేకరిస్తున్నప్పుడు ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. విల్కర్సన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అత్యంత ప్రమాదకరమైన ఇద్దరు నాయకులైన నిక్కీని, ఇంకో గ్యాంగ్ నాయకుడు అబ్దుల్లాను విరాళాలు సేకరించమని అడుగుతాడు. అది చాలా పెద్ద రిస్క్. అందరూ ఆ డబ్బును వాళ్లు పంచుకొని పారిపోతారనుకుంటారు. కాని అక్కడే కథ మలుపు తిరుగుతుంది. నిజమే, నిక్కీ, అబ్దుల్లా డబ్బును తీసుకుంటారు. వాళ్లు దాన్ని దొంగిలించవచ్చు. కాని నిక్కీ, మనమీ డబ్బును ఆ మూర్ఖుడైన పాస్టర్కే ఇచ్చేద్దాం, అతను ఆశించనిది చేద్దాం అని అంటాడు. వారు మొత్తం డబ్బును పాస్టర్కు అప్పగిస్తారు. ఆ చర్య కేవలం డబ్బు ఇవ్వడం కాదు, అది అప్పటివరకు వాళ్లు నమ్మిన ప్రతి దానికి వ్యతిరేకం. వాళ్ల ప్రపంచంలో బలహీనుల నుండి తీసుకోవాలి, ఇవ్వకూడదు. ఆ ఒక్క క్షణంలో విల్కర్సన్ వాళ్లపై ఉంచిన నమ్మకం వాళ్లలో ఒక చిన్న మార్పుకు బీజం వేసింది. ఆ తర్వాత విల్కర్సన్ తన ప్రసంగాన్ని మొదలుపెడతాడు. అతను ప్రేమ, క్షమ గురించి మాట్లాడతాడు. యేసు శిలువపై పడిన బాధలను వివరిస్తూ,
ఆయన మీకోసం బాధపడ్డాడు. ఆయన రక్తం కార్చాడు. మీ పాపాల కోసం ఆయనే మూల్యం చెల్లించాడు. ఇక మీరు ఒకరినొకరు శిక్షించుకోవాల్సిన అవసరం లేదు, ఒకరి రక్తం ఒకరు చిందించాల్సిన అవసరం లేదు అనంటాడు. అతని మాటలు, అతని కళ్లలో నిజాయితీ వాళ్లని లోతుగా కదిలిస్తాయి. హఠాత్తుగా నిక్కీ వేదికపైకి వచ్చి తన దగ్గర ఉన్న కత్తిని కింద పడేసి, నేను నా జీవితాన్ని దేవుడికిస్తున్నాను అని అందరి ముందు ప్రకటిస్తాడు. అది పతాక సన్నివేశం. అందరికంటే కఠినుడు, అందరికంటే హింసాత్మకమైన నిక్కీ అలా మారిపోవడంతో మిగతా వారందరూ కదిలిపోతారు. అవును, అతనిని చూసి వందలాది ఇతర గ్యాంగ్ సభ్యులు కూడా ముందుకు వచ్చి తమ ఆయుధాలను కింద పడేస్తారు. ఆ రాత్రి జరగాల్సిన రక్తపాతం ఆగిపోతుంది. ఆగిపోయి ఒక శాంతియుత పరివర్తనకు దారితీస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క అచంచలమైన విశ్వాసం, అతను చూపిన కరుణ ఎంతటి ప్రభావాన్ని చూపగలదో చెప్పే ఒక శక్తివంతమైన క్షణం. ఆ ర్యాలీ ఒక ముగింపు కాదు, ఒక ఆరంభమని చెప్పాలి. కరెక్ట్. ఆ సంఘటన నుండి టీన్ ఛాలెంజ్ అనే సంస్థ పుట్టింది. అది కేవలం ఒక చిన్న కేంద్రంగా మొదలై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువతకు వ్యసనాల నుండి, హింస నుండి బయటపడటానికి సహాయం చేస్తోంది. కథ చివరలో విల్కర్సన్ మాటల్లో కత్తి కంటే శిలువ శక్తివంతమైనది అని చెప్పబడుతుంది. ఈ కథ ద్వారా అదే నిరూపించబడింది. ఖచ్చితంగా. ఈ కథ హింసపై ప్రేమ, ద్వేషంపై క్షమ ఎలా గెలుస్తుందో చూపిస్తోంది. అతని పద్ధతి ఎవరినీ తీర్పు తీర్చడం కాదు, లేదా వాళ్లను మార్చాలని బలవంతం చేయడం కాదు. కేవలం ప్రేమను, ఆశను అందించడం. అదే చివరికి గెలిచింది. ఇది ఒక వ్యక్తి యొక్క దృఢ విశ్వాసం ఎంతటి మార్పును తీసుకురాగలదో చెప్పే ఒక శక్తివంతమైన ఉదాహరణ. ఈ మొత్తం కథ విన్న తర్వాత నా మనసులో ఒక ప్రశ్న మెదులుతోంది. చెప్పండి. ఈ కథలో మార్పు అనేది దాదాపు తక్షణమే, అంటే ఒకే సంఘటనతో, ఒకే ప్రసంగంతో వచ్చినట్లు చాలా నాటకీయంగా కనిపిస్తోంది. మరి నేటి ప్రపంచంలో ఇంత లోతైన వ్యక్తిగత పరివర్తన ఎలా కనిపిస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకే ఒక్క సంఘటన లేదా సందేశం ఒక వ్యక్తి జీవిత గమనాన్ని నిజంగా పూర్తిగా మార్చగలగా, లేదా అది అంతకంటే చాలా సంక్లిష్టమైన, నెమ్మదైన ప్రక్రియనా? అంటే ఈ కథలో మార్పు వేగంగా జరిగినట్లు చూపించారు, బహుశా కథనం యొక్క ప్రభావం కోసం. కాని నిజ జీవితంలో ఆ ర్యాలీ ఒక బీజం మాత్రమే. అంటే అది కేవలం ఒక ప్రారంభం. అవును. ఆ రాత్రి మార్పు మొదలైంది, కానీ అది పూర్తి కావడానికి సంవత్సరాలు పట్టి ఉండవచ్చు. ఆ ఒక్క క్షణం కేవలం ఒక ఆరంభం. ఆ తర్వాత నిక్కీలాంటి వాళ్లు ఎన్నో సవాళ్లను, పాత అలవాట్లను, పాత స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కొనుంటారు. నిజమే. ఒక్క రాత్రులో వారి పాత జీవితం మాయమైపోలేదు, కొత్త జీవితం మొదలైంది, అంతే. అంటే ఈ కథ మనకు ఒక ఆశనిస్తుంది, మార్పు సాధ్యమేనని చూపిస్తుంది. కానీ అదే సమయంలో నిజమైన మార్పుకు నిరంతర కృషి, మద్దతు అవసరమని కూడా గుర్తుచేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఇది డేవిడ్ విల్కర్సన్ మరియు న్యూయార్క్ వీధిముట్టాల కథ. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.